ఫస్ట్ థింగ్ మా ఈరోజు సెషన్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే అసలు బ్యాచ్ ఎలా జరగబోతుంది, బ్యాచ్ స్పెషాలిటీస్ ఏంటి, ఏ సబ్జెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా కంప్లీట్ అవుతుంది, ఇది వరకు మాట్లాడుకుందాం. అండ్ ఫీజ్ డీటెయిల్స్ ఎంత, బ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, ఫేస్ టు ఫేసా, రికార్డింగ్సా, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉందా, అండ్ యాక్సెస్ ఎలా ఇస్తారు ఈ బ్యాచ్కి, ఎన్ని టైమ్స్ వ్యూస్ ఉంటాయి, ఇవన్నీ ఈ పర్టికులర్ 1 అవర్లో డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో అందుకని ఈ పర్టికులర్ వీడియోకి నేమ్ ఏం పెడదాం సార్ మనం అంటే సిఎంఏ ఫైనల్ న్యూ బ్యాచ్ ఇంట్రొడక్షన్. దిస్ ఇస్ ఆగస్ట్ 29th. సార్ ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ బ్యాచ్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ సార్ ఈ బ్యాచ్ అనేది ఏ అటెంప్ట్ వాళ్ళకి ఈ బ్యాచ్ అనేది మీరు చెప్తున్నారు. సో ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ గురించి తెలియని వాళ్ళకి ఒక షార్ట్ ఇంట్రో, దాని తర్వాత ఏ అటెంప్ట్ వాళ్ళకి చెప్తాను. టార్గెట్ అకాడమీ అనే ఇన్స్టిట్యూట్ ఎక్స్క్లూజివ్ సిఎంఏ వాళ్ళకి బాగా ఫేమస్ అవ్వచ్చు. ఏదైనా సరే సిఎంఏ కలిపి చెప్పకుండా ఎక్స్క్లూజివ్ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ బ్యాచ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్క్లూజివ్గా సిఎంఏకి ఎక్కడైనా కోచింగ్ ఉంటుంది అని అతి తక్కువ ఇన్స్టిట్యూట్లో టార్గెట్ అకాడమీ అనేది ఒకటి. గుంటూరు అండ్ హైదరాబాద్లో మా బ్రాంచెస్ ఉన్నాయి. అంటే మా స్పెషాలిటీ ఏంటి సార్ అంటే సిఎంఏ క్లబ్ చేసి చెప్పకుండా సిఎంఏకి ఎక్స్క్లూజివ్గా కోచింగ్ ఇస్తాం. సో ఆల్రెడీ ఇంటర్లో మేము చాలా సక్సెస్ అయ్యాం. మొన్న వచ్చిన రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది, పాస్ పర్సెంటేజ్. సిఎంఏ ఫైనల్ కూడా సపరేట్గా, ఏదో సిఏ ఫైనల్తో కలిపేసి చెప్పకుండా సిఎంఏ ఫైనల్ సపరేట్గా ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు సార్ ఇది అంటే సార్ సిఏకి న్యూ సిలబస్తో కంపేర్ చేస్తే సిఎంఏకి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలిసింది. ఇప్పుడు అటెంప్ట్ గురించి మాట్లాడదాం. సార్ ఏ అటెంప్ట్ వాళ్ళకి ఈ బ్యాచ్ అనేది అప్లై అవుతుంది, ఏ అటెంప్ట్ వాళ్ళు ఈ బ్యాచ్ అనేది తీసుకోవచ్చు అంటే డిసెంబర్ 24 వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఈ బ్యాచ్ని. అండ్ జూన్ 2025 వాళ్ళు కూడా ఈ బ్యాచ్ అటెండ్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. గ్రూప్ వైజ్ కోచింగ్ ఉంటుంది సార్. కోచింగ్ అనేది గ్రూప్ వైజ్ ఉంటుంది. మీరు ఒక గ్రూప్ అయినా జాయిన్ అవ్వచ్చు ఆర్ బోత్ గ్రూప్స్ జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ వైజ్ కోచింగ్ ఉంటుంది. చక్కగా మీరు డిసెంబర్ అటెంప్ట్ వచ్చినట్లయితే డిసెంబర్ అటెంప్ట్కి ఒక గ్రూప్ రాసుకోవచ్చు, జూన్లో ఇంకో గ్రూప్ రాసుకోవచ్చు. లేదు సార్ నా అటెంప్ట్ వచ్చేదే జూన్ అయితే బోత్ గ్రూప్స్ ఏం చేయొచ్చు, ఆర్ సింగిల్ గ్రూప్ ఎక్కువ టైం తీసుకుని రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అటెంప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ కోచింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ ఓకే ఫైన్ సార్. ఇప్పుడు మరి సబ్జెక్ట్స్ ఏవేవి ఎవరెవరు ఫ్యాకల్టీ చెప్తారు? సబ్జెక్ట్స్ సార్ నా సబ్జెక్ట్స్ వచ్చేసేసి నేను డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్ యాక్సెస్ సబ్జెక్ట్స్ చెప్తానండి. ఒకటి గ్రూప్ 3, ఒకటి గ్రూప్ 4. డైరెక్ట్ యాక్సెస్, ఇండైరెక్ట్ యాక్సెస్. వేరే ఫ్యాకల్టీ వేరే సబ్జెక్ట్స్ చెప్తారు, వాళ్ళు వచ్చి ఇంట్రో ఇస్తారు ఫ్యూ డేస్లో, అంటే టుమారో అంతా పరిచయం అవుతారు వచ్చి. నేను ఈ 2 సబ్జెక్ట్స్ చెప్తాను. జనరల్లీ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి ఇంట్రో క్లాస్లో మాట్లాడతాను నేను. డైరెక్ట్ ట్యాక్స్ ఇంట్రొడక్షన్ క్లాస్లో డీటెయిల్గా మాట్లాడతాను, ఎలా చెప్తాను, టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ ఐడిటీ ఎలా చెప్తాను, నా టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుంది, ఐడిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇదంతా నేను సబ్జెక్ట్ ఇంట్రడక్షన్లో మాట్లాడదాం. ఇది బ్యాచ్ ఇంట్రడక్షన్ కాబట్టి చాలా. నెక్స్ట్ సార్ మెటీరియల్ అనేది ఎలా ఇస్తారు అంటే సార్ ఓన్ డిజైన్డ్ మెటీరియల్, కలర్డ్ మెటీరియల్, మేము ఓన్గా కూర్చొని రాసుకున్న మెటీరియల్ అండి. డిటీ అవ్వచ్చు, ఐడిటీ అవ్వచ్చు. అండ్ కలర్డ్ మెటీరియల్ ఇస్తాం. ఎన్ని టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది సార్ అంటే 3 మెటీరియల్స్ ఇస్తామండి. కాన్సెప్ట్స్ బుక్ అని ఒకటి ఉంటుంది, అంటే మొత్తం ఇందులో కాన్సెప్ట్స్ ఉంటాయి. డీటెయిల్డ్ మేనర్లో ప్రిపేర్ చేస్తాం, షార్ట్కట్గా, ఎగ్జామ్ ఓరియంటెడ్గా అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా. మీకు కరెక్ట్గా చదువుకుని వెళ్తే చాలు, ఎగ్జామ్లో మంచిగా అన్ని క్వశ్చన్స్ ఆ కాన్సెప్ట్స్ వస్తాయి. ఎలా ప్రిపేర్ చేస్తాం కాన్సెప్ట్ బుక్ అనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఎలా ఉంటుంది డిజైన్ అనేది ఎలా ఉంటుంది, అండ్ కాన్సెప్ట్ బుక్ అనేది ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది ఒకసారి చూపిస్తాను మీకు. సార్ మీరు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐడిటీ కానీ చూసుకుంటే ఐడిటీ ఒకసారి కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నాను.
కాన్సెప్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఐడిటి ఓన్గా కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ అలా ఎగ్జాంపుల్ ఓరియంటెడ్ కేస్లా ఓరియంటెడ్ ఉంటుంది. సేమ్ అలాగే డిటి కూడా ఓపెన్ చేద్దాం, ఐడిటి అండ్ డిటి. సో సేమ్ ఈ కాన్సెప్ట్ బుక్ ఎలా ఉంటుందో ఒకసారి ఒక గ్లాన్స్. ఇది డిటికి సంబంధించిందండి. సో ఐడిటి అండ్ డిటి రెండు చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఈ డిటి మాడ్యూల్ చూస్తే మీరు ఇదిగో ఇలా కాన్సెప్ట్ వైజ్ ఉంటుంది, నీట్గా విత్ డయాగ్రామ్స్ ఉంటుంది. సో అంటే మీరు చూసినట్లయితే చక్కగా మీకు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి ఎగ్జాంపుల్ ఉంటుంది ఇక్కడ. సో ఒక కాన్సెప్ట్ చెప్తాం, ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటాం, ఇలా డయాగ్రామాటిక్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓన్ డిజైన్ చేసిన చార్ట్స్ ఫార్మాట్లో ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ నీట్గా ప్రజెంట్ చేస్తూ. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాన్సెప్ట్ చెప్పాం మేము, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా అక్కడే ఉంటుందండి. క్వశ్చన్ బ్యాంక్లో మళ్ళీ దానికి సంబంధించి ఎగ్జామ్ ఓరియంటెడ్ క్వశ్చన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రేట్స్ చెప్పాం, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ క్వశ్చన్. ట్యాక్స్ రేట్స్ చెప్పాం, దానికి సంబంధించి ఎగ్జాంపుల్ క్వశ్చన్. ట్యాక్స్ రేట్స్ సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్. ట్యాక్స్ రేట్స్ చెప్పాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్. సో సేమ్ అలాగే ఇది రిబేట్ చెప్పాం, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ క్వశ్చన్. అలా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ వైజ్ ఇస్తూ వెళ్తాం. అండ్ క్వశ్చన్ బ్యాంక్ కూడా ఉంటుంది. మీరు చూస్తే క్వశ్చన్ బ్యాంక్ కూడా ఉంది. సో క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేద్దాం. దిస్ ఇస్ ద క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్ చూస్తే మీకు ఇది కూడా అంతే అండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ మీకు కవర్ అయ్యేలాగే ఉంటుంది ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి క్వశ్చన్ విత్ ఆన్సర్స్, ప్రతి క్వశ్చన్ క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం. ఎవ్రీ క్వశ్చన్ క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తాం, ప్రతి క్వశ్చన్ క్లాస్ రూమ్లో. సార్ ఈ క్వశ్చన్ బ్యాంక్ నుంచే వస్తుంది మ్యాక్సిమం. అలా ప్రతి సబ్జెక్ట్ అండి, డిటి అవ్వచ్చు, ఐడిటి అవ్వచ్చు, ఎస్ఎఫ్ఎం అవ్వచ్చు, ఎస్సిఎంపి అవ్వచ్చు, ఎలెక్టివ్ పేపర్ కూడా చెప్తాం మనం, లా అవ్వచ్చు, సిఎఫ్ఆర్ అవ్వచ్చు, ప్రతిదీ డీటెయిల్డ్ మేనర్లో. అండ్ ఫస్ట్ కోచింగ్ అండ్ రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. కోచింగ్ తర్వాత రివిజన్ క్లాసెస్, రివిజన్ షెడ్యూల్ జరుగుతుంది మీకు కోచింగ్ తర్వాత ఎగ్జామ్స్ ముందు. ఆ రివిజన్ టైంలో వచ్చి మళ్ళీ రివైజ్ చేస్తాం. ఇలా డీటెయిల్డ్ సర్వీసెస్ ఉంటాయండి. టీచింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆ సబ్జెక్ట్ దగ్గర చెప్పుకుందాం. ఫస్ట్ ఇప్పటి వరకు ఏం చెప్పుకున్నాం అంటే, ఈ బ్యాచ్ పేరు సిఎంఏ ఫైనల్ న్యూ బ్యాచ్ ఇంట్రడక్షన్. ఈ వీడియో పేరు. అటెంప్ట్ ఎవరెవరికి అంటే December 24 వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, June 25 అటెంప్ట్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. గ్రూప్ వైజ్ కోచింగ్ ఉంటుంది. నా సబ్జెక్ట్స్ వచ్చేసి డిటి అండ్ ఐడిటి. ఓన్ మెటీరియల్ ఉంటుంది నాది. కాన్సెప్ట్ బుక్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, కాన్సెప్ట్ బుక్ ఉంటుంది, క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. అండ్ ఎంసీక్యూ మెటీరియల్ కూడా ఉంటుంది, ఎంసీక్యూ బుక్ కూడా ఉంటుంది. ఇలా 3 టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మెటీరియల్ పర్ఫెక్ట్ ఉంటుంది, మీరు ఏం ఆలోచించక్కర్లేదు, మెటీరియల్ యాక్యురేట్గా ఉంటుంది. ఫైనల్కి మెటీరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే అది. అందుకని దగ్గర కూర్చొని మేమే ఓన్గా మెటీరియల్ చేసుకొని అన్ని క్వశ్చన్స్, పాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయ్యేలాగా ఇన్స్టిట్యూట్లో ఉన్న అన్ని కాన్సెప్ట్స్ కవర్ అయ్యేలాగా డిజైన్ చేసాం. నెక్స్ట్ టైమింగ్స్. సార్ ఎప్పుడెప్పుడు చెప్తారు క్లాసెస్, టైమింగ్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు చెప్తారు? సార్ మార్నింగ్ 7 నుంచి 7 o'clock నుంచి బోత్ గ్రూప్స్ కదా, మీకు సింగిల్ గ్రూప్ అయితే హాఫ్ డేనే ఉంటుంది. బోత్ గ్రూప్స్ తీసుకునే వాళ్ళకి మార్నింగ్ 7 to నైట్ 9:30 వరకు ఉంటుంది. మార్నింగ్ 7 to నైట్ 8:30 వరకు ఉంటుందండి. ఓన్లీ సింగిల్ గ్రూప్ అయితే హాఫ్ డేనే ఉంటుంది. బోత్ గ్రూప్స్ అయితే ఫుల్ డే ఉంటుంది. సింగిల్ గ్రూప్ ఎవరైతే డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళకి సింగిల్ గ్రూపే అవుతుంది. సార్ బోత్ గ్రూప్స్ కూడా నేను టార్గెట్ చేస్తానంటే వాళ్ళకి కూడా నేను ఐడియా చెప్తాను, వాళ్ళు నన్ను ఇండివిజువల్గా కాంటాక్ట్ అవ్వండి. టైమింగ్స్ ఇవి 7 to 8:30. అండ్ సార్ మేము జాబ్ హోల్డర్స్ లేదా మేము జాబ్ చేస్తూ చదువుకోవాలనుకుంటున్నాం, మేము ఆల్రెడీ హౌస్లో ఉండి చదువుకోవాలనుకుంటున్నాం అన్న వాళ్ళు కూడా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. కాబట్టి క్లాసెస్ ఎలా కండక్ట్ చేస్తాం మేము అంటే, ఎవ్రీ క్లాస్ లైవ్ స్ట్రీమ్ అవుతుందండి. ఫేస్ టు ఫేస్ ఉంటుందండి, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఫేస్ టు ఫేస్ ఉంటుంది, లైవ్ స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఎవ్రీ క్లాస్ ఫేస్ టు ఫేస్ ఉంటుంది, లైవ్ స్ట్రీమ్ అవుతుంది. అండ్ రికార్డ్ కూడా అవుతుంది, ప్రతి క్లాసు రికార్డ్ అవుతుంది, రికార్డెడ్. సార్ నేను అటెండ్ అవ్వలేకపోయాను, ఆ టైంకి నాకు వేరే వర్క్ ఉంది. లైవ్ స్ట్రీమ్ అంటే అక్కడ నుంచి ఇంట్లో నుంచి లైవ్ లేదు సార్ నేను లైవ్ స్ట్రీమ్ కూడా చూడలేము అంటే, నీకు ఆ పర్టికులర్ క్లాస్ అయిపోయిన ఒక 1 or 2 hours లోపు నీకు యాప్లో వచ్చేస్తుంది, ఫోన్లో యాక్సెస్ వస్తుంది, సిస్టంలో యాక్సెస్ వస్తుంది. చక్కగా అది కంప్లీట్ చేసుకోవచ్చు ఏ రోజు ఆ రోజు. డీటెయిల్ ఉంటుంది,
అండ్ నీట్గా మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఈ 3 ఆప్షన్స్లో ఏదైనా మీరు తీసుకొని క్లాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎడిషనల్ ఛార్జెస్ ఏం లేవండి అదే ప్రైస్కి. సార్ క్లాసెస్ అలా కండక్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫీజు ఎంత సార్? సార్ మేము బయట మార్కెట్లో చాలా చూసాం. 70,000 చేస్తున్నారు, 90,000 కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, 1,00,000 కూడా కలెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు సిఎంఏ ఫైనల్కి. మేము బాగా థింక్ చేసామండి, సార్ ఇంత ఫీజు అనేది చాలా ఎక్కువ హైక్ అయిపోయి ఉంది. సో 70-80 ఓకే కలెక్ట్ చేసుకోవచ్చు, నేను దాని గురించి ఏం కామెంట్ చేయట్లేదు. బట్ మనం అయితే రీజనబుల్గా పెడదాం ఫీజు అని. సో విత్ మెటీరియల్ ఇంకా ఏం అడిషనల్ ఛార్జెస్ లేదండి. బోత్ గ్రూప్స్ 38,000 అండి. బోత్ గ్రూప్స్ 48,000. బోత్ గ్రూప్స్ 48,000. బోత్ గ్రూప్స్ అండి. 2 గ్రూప్స్ కలిపి 48,000కి పెట్టేసాం ఆఫర్. సార్ ఇది చాలా రీజనబుల్ ప్రైస్ విత్ హై క్వాలిటీ. క్వాలిటీ ఏమాత్రం మిస్ అవ్వదు. ఆల్రెడీ మా వీడియోస్, డెమో వీడియోస్ మీకు యూట్యూబ్లో ఉంటాయి. నేనైతే డీటెయిల్ లాస్ట్ బ్యాచ్ ప్రతి చాప్టర్ ఫాస్ట్ ట్రాక్ చేసి కూడా పెట్టాను, కావాలంటే అవైనా చూడవచ్చు. ఆ మెటీరియల్ అనేది చాలా హై క్వాలిటీతో ఉంటుంది. టీచింగ్ క్లాసెస్ కూడా హై క్వాలిటీ ఉంటాయి. చాలామంది లాస్ట్ అటెంప్ట్లో కూడా మనకి ఫైనల్ చాలామంది పాస్ అయ్యారు. ఇది ఓవరాల్గా స్టోరీ. సార్ ఓకే ఫైన్, ఇవన్నీ ఒక్క నిమిషం అండి, నేను కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్స్ తీసుకుంటాను. ఒక 2 పాయింట్స్ అన్నీ చెప్పేస్తాను నేను, ఓకేనా? ఎవరు మా ఒక 2 పాయింట్స్ అయిపోయిన తర్వాత క్వశ్చన్స్ తీసుకుంటాను, ఓకేనా? సరే నెక్స్ట్ సార్, ఇప్పుడు మరి ఫీజు, క్లాసెస్ ఇవన్నీ ఓకే, ఎక్కడ లొకేషన్ ఎక్కడ మీరు ఈ ఫేస్ టు ఫేస్? సార్ లైవ్ స్ట్రీమింగ్కి లొకేషన్తో పని లేదు, రికార్డెడ్ వాళ్ళకి కూడా లొకేషన్తో పని లేదు. వాట్ అబౌట్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్ ఎక్కడ సార్? లొకేషన్ ఎక్కడ? హైదరాబాద్. సార్ హైదరాబాద్లో ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర మన క్యాంపస్ ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడి నుంచే మాట్లాడుతున్నాను. క్లాస్ రూమ్ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్కి నియర్గా మన క్యాంపస్ ఉంటుంది హైదరాబాద్లో. అక్కడ ఫేస్ టు ఫేస్ అటెండ్ అవ్వచ్చు మీరు. లేదు సార్ నేను వేరే ప్లేస్లో ఉన్నాను సార్, ఇట్స్ ఓకే. ప్రతి క్లాసు లైవ్ స్ట్రీమ్ అవుతుంది విత్ క్వాలిటీ, హై క్వాలిటీతో. సార్ ఓకే ఫైన్, నేను ఆ లైవ్ స్ట్రీమ్ కూడా అటెండ్ అవ్వలేను, దెన్ రికార్డింగ్. ఇది ఓవరాల్. సార్ పాస్ అవ్వచ్చు అంటారా? ఎలా చదివితే పాస్ అవుతారు? గైడెన్స్ ఇవ్వండి, నాకేం అర్థం కావట్లేదు, భయం వేస్తుంది. ఒక గ్రూప్ చేయాలా, 2 గ్రూపులు చేయాలా, భయం వేస్తుంది. నేను చెప్తున్నాను, భయం ఏం లేదండి. అలాగే నేను లాస్ట్ బ్యాచ్లో ఒక పాప ఉంటుంది, చాలా భయం వేస్తుంది సార్, ఒక గ్రూప్ కూడా రాయలేను నేనేమో అని రాయించానండి, గ్రూప్ క్లియర్ అయిపోయింది. ఒక సబ్జెక్ట్ ఏదో భయం అని చెప్పేస్తే నేను రివైజ్ చేశాను జస్ట్ అలా ఫాస్ట్గా, 40 వచ్చినాయి ఆ సబ్జెక్ట్లో, నీట్గా మిగతా అన్ని బాగా వచ్చినాయి, పాస్ అయిపోయాయి. సార్ క్వాలిఫై అవటం ఈజీయే, ప్లాన్డ్గా మీరు వెళ్తే, సిన్సియర్గా మీరు రెగ్యులర్గా క్లాసెస్ వినేసి కొంచెం ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ చూసుకుంటే ఫైనల్ చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు. కాకపోతే కన్సిస్టెన్సీ ఉండి, డీవియేషన్ ఫైనల్కి వచ్చేసరికి అందరికి డీవియేషన్ వచ్చేస్తుంది. వర్క్ అనో, లేకపోతే ఏజ్ పెరిగిపోవడం వల్ల, లేకపోతే ఏవో డీవియేషన్స్ వస్తాయండి, డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. అవి కానీ కొంచెం పక్కన పెట్టి ఒక 3 months నాకు టైం ఇచ్చారంటే కంపల్సరీ పాస్ చేసి చూపిస్తా, డౌటే లేదు. కంపల్సరీ పాస్ చేసి చూపిస్తాను, డౌటే లేదు. అది ఓవరాల్గా. సార్ ఇవి సబ్జెక్ట్ ఏంటి, అటెంప్ట్ ఎప్పుడు వాళ్ళు అండి? December 24, June 25 వాళ్ళు. గ్రూప్ వైజ్ కోచింగ్ ఉంటుంది, ఓన్ మెటీరియల్ ఉంటుంది మా ఫ్యాకల్టీ అందరిది. ఆల్రెడీ డెమో క్లాసెస్ యూట్యూబ్లో పెట్టామండి, మీరు చూడొచ్చు ఏ ఫ్యాకల్టీ ఏంటి అని. అండ్ 7 to 8:30 వరకు టైమింగ్స్ ఉంటాయి. సింగిల్ గ్రూప్ అయితే హాఫ్ డేనే ఉంటుంది, బోత్ గ్రూప్స్ అయితే ఫుల్ డే ఉంటుంది. ప్రతి క్లాస్ లైవ్ స్ట్రీమ్ అవుతుంది, ఫేస్ టు ఫేస్ ఉంటుంది, రికార్డెడ్ ఉంటుంది. ఫీజు ఓన్లీ 48,000 మాత్రమే. అండ్ ఈ లొకేషన్ వచ్చేసేసి మీకు హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఫేస్ టు ఫేస్ జరుగుతూ ఉంటుంది. సో అది. ఇప్పుడు మధ్యలో ఇంకొన్ని పాయింట్స్ చెప్పే ముందు మధ్యలో మీతో కూడా ఇంటరాక్ట్ అవుతాను, డౌట్స్ అడిగిన వాళ్ళతో. ఇప్పుడు డౌట్స్ అడగొచ్చండి, ఏదో చాట్ బాక్స్ అయినా ఓపెన్ చేసి అడగచ్చు, లేదా మాట్లాడవచ్చు అన్మ్యూట్ చేసి. ఎన్ని డౌట్స్ ఇక్కడికి, ఎన్ని డౌట్స్ ఎక్కడ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి? డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఆడియో కనెక్ట్ అవ్వలేదు ఒకళ్ళు, సాయి కుమార్ అసలు ఆడియో కనెక్ట్ అవ్వలేదు. సరే ఎనీవే, నేను ఒక్కొక్కరిని మాట్లాడు, జస్ట్ నా ఇన్ఫర్మేషన్ కోసం. ఫైనల్కి వచ్చారు కాబట్టి భయపడకుండా జస్ట్ ఊరికే. ఆకాంక్ష వాళ్ళ పేరే కనిపిస్తుంది కాబట్టి వాళ్ళని పిలిచాను. ఆకాంక్ష, మా ఒక్కసారి అన్మ్యూట్ చేయరా? ఆకాంక్ష
ఏ డిస్టర్బెన్స్ ఉన్నా పర్లేదు చుట్టుపక్కల ఒకసారి అన్మ్యూట్ చేయండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది వైజాగ్. వైజాగ్ నుంచి. ఓకే. సిఎంఏ ఇంటర్ క్లియర్ అయిపోయింది. ఎప్పుడమ్మా ఎప్పుడు క్లియర్ అయింది? అటెంప్ట్ లాస్ట్ అటెంప్టా అంతకు ముందేనా? లాస్ట్ అటెంప్ట్. లాస్ట్ అటెంప్ట్ క్లియర్ అయింది. సూపర్ అమ్మా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఫైనల్ ఏ అటెంప్ట్ వస్తుందమ్మా మీకు? ఫైనల్ జూన్లో రాద్దాం అనుకుంటున్నాను. జూన్ 2025 కదా? ఎస్ సార్. ఎస్. నాదో క్వశ్చన్ అమ్మా. జూన్ 2025 రాసేవాళ్ళు ఇప్పుడు కోచింగ్ తీసుకోవాలా, ఇంకా కొంచెం ఆగి తీసుకుంటే బెస్టా? ఇప్పటి నుండి కోచింగ్ ఇప్పటి నుంచే తీసుకోవాలి. ఓకే. ఏ గ్రూప్ ఫస్ట్ తీసుకోవాలి? గ్రూప్ 3 గ్రూప్ 4? గ్రూప్ 3. వై? దాంట్లో సిలబస్ కొంచెం లెంతీ ఉంటుంది. లెంతీ ఉంటుంది. మరి నాకు డౌట్, గ్రూప్ 3లో డైరెక్ట్ యాక్సెస్ అసెస్మెంట్ ఇయర్ మారిపోద్ది కదా? అసెస్మెంట్ ఇయర్ చేంజ్ అయిపోద్ది కదా? అలాంటి భయం ఏం లేదమ్మా. మీకు ఏదైతే అసెస్మెంట్ ఇయర్ అప్లై అయిందో అదే మేము టీచ్ చేస్తాం. ఓకేనా? ఓకే. కాకపోతే మార్కెట్లో ఇంకా బుక్స్ రాలేదు. అసెస్మెంట్ ఇయర్ 25-26కి ఇంకా బుక్స్ రాలేదు. బట్ నేనైతే లేటెస్ట్ అసెస్మెంట్ ఇయర్ టీచ్ చేస్తాను. అంటే డిసెంబర్ 24 వాళ్ళకి డిటి సిలబస్ ఒకటి ఉంటుంది, జూన్ 25 వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఇద్దరికి ఒకటే కాదు. బీ కేర్ఫుల్. గ్రూప్ 4కి వచ్చేసరికి అలా ఏమి ఉండదు. ఐడిటి ఉంటుంది కాబట్టి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఆ చేంజెస్ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. బట్ డిటీలో అయితే ఒక అసెస్మెంట్ ఇయరే మారిపోతుంది, కొంచెం చేంజెస్ ఎక్కువ వచ్చినాయి. సో కాబట్టి మీరు గ్రూప్ 3 చేసుకున్నా సరే అసెస్మెంట్ ఇయర్ లేటెస్ట్ ఉండేలా చూసుకోండి. అదొక్కటి నేను ఇచ్చే అడ్వైజ్. ఓకేనా? మరి ఎలా, ఫేస్ టు ఫేసా, లైవ్ స్ట్రీమింగా, రికార్డెడా? ఫేస్ టు ఫేసా, లైవ్ స్ట్రీమింగా, రికార్డెడా? మ్యూట్ అయిపోయారా? సరే, నెక్స్ట్ లైన్లో ఉంది ఎవరు అంటే సాయి కుమార్. సాయి కుమార్ ఆల్రెడీ అన్మ్యూట్లోనే ఉన్నారు కానీ వినపడట్లేదమ్మా. సాయి కుమార్. హేమంత్. వైష్ణవి, ఎవరైనా మాట్లాడు. ఎనీ డౌట్? వైష్ణవి, హేమంత్. హేమంత్ వచ్చారు. హేమంత్ సార్ ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? పల్నాడు. ఓకే, రైట్. ఇంటర్ క్వాలిఫై అయ్యారా ఏ ఐటమ్తో? సిఎంఏ ఇంటర్. వినపట్లేదు, కొంచెం నెట్వర్క్. ఓకే అమ్మా, చెప్పమ్మా. డిటి డైరెక్ట్ యాక్సెస్ గురించి మాట్లాడుతున్నాం. సార్ అంటే అమెండ్మెంట్స్ అప్డేట్ అవుతాయి కదా, అంటే మీరు అవును. ఆ అమెండ్మెంట్స్ ఏంటంటే అమ్మా, నేను డిటి కోచింగ్ చెప్తాను. ఎగ్జామ్ ముందు ప్రతి బ్యాచ్కి నేను అమెండ్మెంట్ చెప్తూ ఉంటాను. ప్రతి బ్యాచ్కి ఓకే సార్. ఎగ్జామ్ ముందు అమెండ్మెంట్ మెటీరియల్ సపరేట్గా ఇస్తాను, మళ్ళీ సప్లిమెంటరీ మెటీరియల్ అని నేను. ఎందుకంటే చాలామంది లాస్ట్ ఇయర్ తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా అటెంప్ట్ పోయి ఉండొచ్చు, మళ్ళీ ఈ అటెంప్ట్ రాస్తూ ఉండొచ్చు కదా వాళ్ళు కూడా. సో మీకు ఒక ఎడిషన్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా బుక్ ఇస్తే ఇప్పుడు 38th ఎడిషన్ రన్ అవుతుంది మనది బుక్. 38th ఎడిషన్ బుక్ వాళ్ళకి సప్లిమెంటరీ మెటీరియల్ ఒకటి ఉంటుంది. మళ్ళీ 37th ఎడిషన్ చదువుంటారు కదా డిటి నాది, వాళ్ళకి మళ్ళీ వేరు ఉంటుంది సప్లిమెంటరీ బుక్. అలా ఎడిషన్ నెంబర్తో సప్లిమెంటరీ మెటీరియల్, అంటే పాస్ట్ 3 బుక్స్కి సప్లిమెంటరీ మెటీరియల్ తయారు చేస్తాను. అర్థమైందమ్మా? సో అలా అనమాట. పాస్ట్ 3 బుక్స్కే చేస్తాను. ఇంకా అంతకంటే ముందు కోచింగ్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ తీసుకోవటమే, డౌటే లేదు అందులో. సో పాస్ట్ 3 ఎడిషన్స్కి మాత్రమే సప్లిమెంటరీ మెటీరియల్ ఉంటుంది. చాలమ్మా, 3 ఇయర్స్కి పాస్ అయిపోతారు. అంత మించి కూడా తీసుకున్న వాళ్ళకి మెటీరియల్స్కి ఆ క్లాసెస్ కరెక్ట్గా వస్తాయి అని చెప్పి. ఆన్లైన్ వాళ్ళకి ఇంకా బాగా వస్తాయి, ఎందుకంటే మెటీరియల్ ఫస్ట్ రీచ్ అయిన తర్వాత నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, మనకి మోస్ట్లీ టార్గెట్ అకాడమీలో 50% ఆఫ్లైన్ 50% ఆన్లైన్ ఉంటారు. మనకి ఎక్కువ ఆన్లైన్ స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దానికి సపరేట్ డిపార్ట్మెంట్ పెట్టేస్తాం మేము. వాళ్ళ ఫాలో అప్ కానీ వాళ్ళకి కానీ టీం అంతా సపరేట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అది ఎప్పటి నుంచి? కరోనా నుంచి అమ్మా. ఇదంతా కరోనా నుంచి ఆన్లైన్ అనేది కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తూ వచ్చాము మేము. అందుకని మాకు ఎక్కువ రెవెన్యూ కూడా ఆన్లైన్ నుంచే వస్తుంది మాకు. ఈవెన్ బెంగళూరు నుంచి కూడా ఎక్కువ మంది ఉంటారు. అలా ఆన్లైన్ అనేది కూడా సపరేట్ వింగ్ ఉంది కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఏం లేదు.
ఫేస్ టు ఫేస్ ఎంత ఫోకస్ చేస్తామో ఆన్లైన్ కూడా అంతే ఫోకస్ చేస్తాం మేము. అండ్ అదొకటను మోస్ట్లీ సప్లిమెంటరీ ఇవన్నీ కూడా యూట్యూబ్లో పెట్టేస్తూ ఉంటాను నేను. యూట్యూబ్లో పెడతాను, మీకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్స్లో అప్డేట్స్ అన్నీ నేను పెడుతూ ఉంటాను. అండ్ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను, నా వాట్సాప్లో కూడా స్టేటస్ పెడతాను. అలా మీకైతే రీచ్ అవుతుంది డెఫినెట్లీ. అలా మమ్మల్ని ఫాలో అయితే చాలు. టెలిగ్రామ్లో ఎప్పటికప్పుడు వీడియో పెడుతూ ఉంటాం మేము, అప్డేట్స్ అన్నీ ఇస్తూ ఉంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. ఓకేనా? ఓకే సార్. మీరు ఎలా అమ్మా, ఏ అటెంప్ట్? జూన్ 25. జూన్ 25, రైట్. మీరు కూడా అంతే అమ్మా, బోత్ గ్రూప్స్ రాసేయచ్చు ఇప్పుడే స్టార్ట్ చేసుకుంటే. ఓకే. బోత్ గ్రూప్స్ రాసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది కూడా మీకు. నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా మేము షెడ్యూల్ ఇస్తాము జూన్ రాసే వాళ్ళకి. సిలబస్ అయిపోయిందో మీకు ప్లాన్ ఇచ్చేస్తాం, ఏ సబ్జెక్ట్ ఫ్యాకల్టీ ఆ సబ్జెక్ట్ ప్లాన్ ఇస్తారు. అమ్మా క్వశ్చన్. బోత్ గ్రూప్ సైమల్టేనియస్గా టీచర్ అంటే మార్నింగ్ ఒకటి జనరల్గా అయితే సైమల్టేనియస్గానే టీచ్ చేస్తున్నాం, ఎందుకంటే డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళకి కూడా ఉంది కదా ఇక్కడ. బట్ మీ ఇష్టం అమ్మా, మీరు ఒకటి విని తర్వాత ఇంకోటి విన్నా పర్లేదు, బోత్ గ్రూప్స్ ఎట్ ఏ టైం విన్నా పర్లేదు. మేమైతే బోత్ ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి అమ్మా, సబ్జెక్ట్స్ అనేవి ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఇప్పుడు బ్యాచ్ స్టార్ట్ చేసాం మేము. నేను పాత బ్యాచ్ అంటే డిసెంబర్ బ్యాచ్ వాళ్ళకి డీటీ హాఫ్ సిలబస్ కంప్లీట్ అయింది, అయినా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అట్లా అనమాట. మీ బ్యాచ్కి మళ్ళీ స్టార్ట్ అవుతుంది డీటీ. ఫర్ ఎగ్జాంపుల్ పాత బ్యాచ్ వాళ్ళకి ఇంకా ఐడిటీ స్టార్ట్ కాలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా అంటే ఏంటమ్మా, ఐడిటీ అనేది మీకు ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది, పాత వాళ్ళకి కూడా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అంటే మీ గ్రూప్ ఈ డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కోచింగ్, జూన్ అటెంప్ట్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కోచింగ్. కానీ ఫుల్ డే క్లాసెస్ జరుగుతాయి. మీకు జూన్ బ్యాచ్ వాళ్ళకి సిలబస్ ఏం జరుగుతుంది ప్రస్తుతానికంటే 3 సబ్జెక్ట్స్ స్టార్ట్ అవుతాయి, అంటే ఫుల్ డే ఉండదు. కానీ ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ మనకి జాబ్ హోల్డర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ ఉంటాయి మ్యాక్సిమం, మధ్యలో ఆఫ్టర్నూన్ ఒకటి ఉంటుంది ఈ టైంలో. అది నాదే, ఈ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఉందంటే అది నాదే. ఐడిటీ ఉంటుంది 3 to 4, 3 to 4:30, 5 ఆ గ్యాప్లో ఐడిటీఏ ఉంటుంది. మార్నింగ్ ఈవినింగ్ డిటీ వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి, సిఎఫ్ఆర్ కానీ ఇలాంటివన్నీ, ఎస్ఎఫ్ఎం ఇలా స్టార్ట్ అవుతాయి. ఓకేనా? టైమింగ్స్ నేను అప్డేట్ చేస్తాను, మీకు కంఫర్టబుల్ టైమింగ్సే ఉంటాయి. ఫేస్ టు ఫేసా అమ్మా లేకపోతే లైవ్ స్ట్రీమింగా రికార్డెడా? రికార్డెడ్ సార్. లైవ్ స్ట్రీమింగ్ కాదా సార్ అంటే నేనేమైనా వర్క్ జాయిన్ అయ్యి నేర్చుకుంటా విందామని చెప్పి అనుకుంటున్నా. టైం ఉంది కాబట్టి రికార్డెడ్, కాకపోతే కొంచెం రెగ్యులర్గా వినాలి. ఎందుకంటే రికార్డింగ్ అంటే చెప్తున్నా కదమ్మా, జస్ట్ నా ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను. ఆ రోజు అంతే, ఒకరు పెండింగ్ పడి అలా నాకు చాలా మంది చూశాను. ఎందుకంటే ఒక 5 days 6 days 1 week బాగుంటారు, 5-6 చాప్టర్స్ వింటారు, మధ్యలో ఎక్కడో ఏదో ఫంక్షన్ అనో ఏదోనో గ్యాప్ వస్తుంది, ఇంకా అది పట్టించుకోరు అలా అనమాట. బయట అయితే ఇంకేంటంటే మళ్ళీ కొనుక్కోవాలి డబ్బులు ఇచ్చి. మన దగ్గర ఏంటంటే జస్ట్ లాక్ పడిపోద్ది, ఆ పీరియడ్ తర్వాత లాక్ పడిద్ది, లాక్ ఓపెన్ చేసుకుంటే చాలా, ఎడిషనల్ ఫీజు ఏం అక్కర్లా మనకి, లాక్ ఓపెన్ చేయించుకోవాలి. అది బయట ఏంటంటే మీరు మళ్ళీ కొనుక్కోవాలి వీడియోస్. బయట అయితే ఇక తెలిసిందే కదమ్మా, అటెంప్ట్ వరకే ఇస్తారు, అటెంప్ట్ తర్వాత వీడియోస్ మళ్ళీ కొనుక్కోవాల్సిందే. మన దగ్గర ఏంటి, అటెంప్ట్ వరకు మీరు చూస్తారు, లాక్ పడిద్ది అనమాట. ఒకవేళ మీరు చూడలేదు అంటే మాకు అక్కడ తెలిసిపోద్ది మీరు ఏ చూసారు ఏ చూడలేదని. ఆ అటెంప్ట్ తర్వాత లాక్ అయ్యిద్ది, తర్వాత మీరు ఫోన్ చేసి సార్ మేము చూడలేదు ఇవి చూడలేదంటే మనకు అక్కడ కనిపించదు కాబట్టి మేము లాక్ ఓపెన్ చేస్తాం ఆ వీడియోస్కి. ఇది ఓవరాల్గా ఓకేనా? కానీ నా అడ్వైస్ రెగ్యులర్గా చూస్తే బెస్ట్ అమ్మా. నెక్స్ట్ అమ్మా ఇంకా హేమంత్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్ అమ్మా. సాయి కుమార్ మాట్లాడుతున్నారు కానీ మనకి వినపడట్లేదు, మ్యూట్ చేసే ఉన్నారు. వైష్ణవి నువ్వు కూడా ఒక 2 ముక్కలమ్మా, ఎక్కడి నుంచి ఏంటి అంటే వైష్ణవి. ఇద్దరు ఉన్నారా? ఓకే. యశస్వి స్టాఫ్ కూడా ఉన్నారు కదా. రాధా రాధా హాయ్ సార్. హాయ్ అమ్మా, ఎక్కడి నుంచి? గుంటూరు నారాయణగూడ. ఓకే, ఇక్కడే దగ్గరేనమ్మా నీకు? సార్ అంటే హాస్టల్ ఉంటాను. ఇఫ్ ఇన్ కేస్ ఫేస్ టు ఫేస్ తీసుకుంటే కనుక చేంజ్ అవుతాను. ఫేస్ టు ఫేస్ బెస్ట్ కదమ్మా. అంటే నాకు డౌట్ ఉంది సార్, ఇప్పుడు నాకు అటెంప్ట్ జూన్ 2025 వస్తుంది. ఓకే.
నేను ఇప్పుడు గ్రూప్ 4 రాయాలనుకుంటున్నాను ఫస్ట్. అవునమ్మా, అందరూ యాక్చువల్ గ్రూప్ 4 రాస్తారు ఫస్ట్. గ్రూప్ ఎందుకు 4 రాయాలి అనుకుంటే ఇప్పుడే కోచింగ్ తీసుకుంటే చాలా గ్యాప్ ఉంది కదా! ఆ లోపల చదివినా కూడా గుర్తుండదు. కోచింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు సార్ యాక్చువల్లీ గ్రూప్ 4ది? స్టార్ట్ అయిపోతుందమ్మా ఐడిటి. కాకపోతే ఏంటంటే లేదు, నువ్వు అలా ఆల్రెడీ గ్రూప్ 1 చెప్పిన తర్వాత గ్రూప్ 2 స్టార్ట్ అయితదని చెప్పారు. అట్లేం కాదు, రెండు ప్యారలల్గా వెళ్తాయి. అంటే నేను ఇందాక ఎక్స్ప్లెనేషన్ చెప్పాను కదమ్మా. గ్రూప్ 4 ఇప్పుడు మన డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ! వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అది నువ్వు కంటిన్యూ అవుతూ రివిజన్ ఎక్కువ చేసుకోవాలి. మర్చిపోవడం అంటే ఏముండదమ్మా ప్రొఫెషనల్ కోర్స్లో. నేను చెప్పేది ఏంటంటే మనం ఆల్రెడీ ఇంటర్ చదువుంటాం ఐడిటి, ఆ! జిఎస్టీ. ఇక్కడ మర్చిపోవడం అంటే ఎప్పుడు మర్చిపోతాం అంటే అది చదివి ఆపేస్తే మర్చిపోతాం. కరెక్ట్. అవునవును. కానీ మేమేం చేస్తాం అంటే కోచింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివిజన్ క్లాసెస్ అని స్టార్ట్ చేస్తాం. హ్మ్. మళ్ళీ రివిజన్ క్లాసెస్ అని, రివిజన్ ఎగ్జామ్స్ అని మీకు ఏంటంటే 2 టైమ్స్ పడుతుంది. ఒక గ్రూపే కదా జూన్‌కి. హ్మ్. ఇంకా బాగుంటుంది నన్ను అడిగితే. ఎందుకంటే మీకు గ్రూప్ 4 ఈజీగా మీకు బాగా, ఎందుకంటే అందరూ గ్రూప్ 4 రాస్తే తక్కువ తక్కువ సిలబస్ ఉంటుంది గ్రూప్ 3తో కంపేర్ చేస్తే మీకు. అవును సార్. అండ్ ఆల్సో ఐడిటి తక్కువ సిలబస్. ఏది చూసినా ఏది అక్కడ డీటీతో ఐడిటి కంపేర్ చేసినా ఐడిటి కొంచెం తక్కువ ఉంటుంది. ఒక ఎలెక్టివ్ ఉంది ఎస్బిఎంపి కానీ, ఇలాంటివన్నీ మీరు సిఎఫ్ఆర్ కానీ, సిఎఫ్ఆర్ కూడా మీరు అనుకుంటారు కానీ ఈజీగానే ఉంటుంది. ఓకే. సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువ కానీ పేపర్ క్వశ్చన్స్ అన్ని కాన్సెప్ట్స్ ఓరియంటెడ్గా అడుగుతారు కాబట్టి ఈజీగా ఉంటుంది. హ్మ్. సో యాక్చువల్లీ నేను ఆఫీస్‌లో వర్క్ చేస్తున్నాను. అందుకోసం ఎగ్జామ్‌కి ఒక 6 మంత్స్ ముందు ఒక 3 మంత్స్ కోచింగ్, 3 మంత్స్ ప్రిపరేషన్ చేద్దాము అన్నట్లు అనుకున్నాను సార్. అంటే నేను కాల్ చేసినప్పుడు ఏమని చెప్పారంటే, ఇప్పుడు 1 అయిపోయిన తర్వాత మొత్తం సిలబస్ గ్రూప్ 2 స్టార్ట్ చేస్తారు. జనవరి ఫస్ట్ వీక్ నుంచి లేదా డిసెంబర్ ఎండింగ్ నుంచి అన్నారు. సో, అలా అయితే 3 మంత్స్‌లో కోచింగ్ అయిపోతది కదా! తర్వాత కంటిన్యూయస్‌గా ప్రిపరేషన్ ఉంటే ఎగ్జామ్ కంటిన్యూయస్‌గా రాయొచ్చు అనుకున్నాను సార్. యాక్చువల్లీ అది కూడా ఉంటుంది. జనవరిలో మళ్ళీ స్టార్ట్ చేస్తాం మేము. జాన్‌లో గ్రూప్ 4 స్టార్ట్ చేస్తారు కోచింగ్. గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3 రెండు. 2 ఓకే. ఓకే. అంటే రిజల్ట్స్ వచ్చిన ప్రతిసారి న్యూ బ్యాచ్ ఉంటుంది. ఓకే. ప్రతిసారి 2 గ్రూపులు స్టార్ట్ చేస్తాం. కానీ నేను మీకు ఇచ్చే అడ్వైస్ ముందే తీసుకుంటే బెస్ట్. ఓకే. ఎందుకు అంటే మీకు రివిజన్ ఎగ్జామ్స్ అంటే అనుకుంటాం కదా, జనవరిలో కోచింగ్ తీసుకుంటే 3 మంత్స్‌లో అయిపోతది. నెక్స్ట్ వెంటనే అది అనుకుంటాం కానీ 3 మంత్స్‌లో అవ్వదు. ఓకే సార్. అది 1 మంత్ లాగ్ అవుతది. 15 డేస్ అన్నా లాగ్ అవుతది. అంటే మీరు కౌంట్ చేసుకోండి, జనవరిలో స్టార్ట్ అయింది. అక్కడ సంక్రాంతి వస్తుంది నాకు. హ్మ్. కాబట్టి ఆ జనవరి మంత్ మొత్తం తీసేయటమే. స్టార్టింగే ఉంటది యాక్చువల్లీ. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అమ్మ 3 మంత్స్ అంటే. ఇంక మధ్యలో మనకు ఉండేది మే మాత్రమే. వెంటనే జూన్‌లో ఎగ్జామ్స్ ఉంటాయి. మే ఒక్క మంత్ రివిజన్‌కి సరిపోదు. సరిపోద్ది బాగా చదువు కూర్చుంటే. కానీ మీరు వర్కింగ్ కూడా అంటారు కాబట్టి మళ్ళీ అంటే ఇప్పుడు వర్కింగ్ వన్స్ నేను కోచింగ్ స్టార్ట్ చేస్తే మానేసి ఇంట్లో కోచింగ్ మీద ఉందామని అనుకున్నాను. సో అయినా 1 మంత్ కంటే 2 మంత్స్ బెస్ట్ కదా! 3 మంత్స్ ఎక్కువ ఉంది. నేనేమంటే ముందుగానే తీసుకుంటే బెస్ట్. ఇంకా వీలుండి మీకు కాన్ఫిడెన్స్ వస్తే బోత్ గ్రూప్స్ అటెండ్ ఇవ్వచ్చు కదా మీరు. అవును. అది బెస్ట్ కదా! ఇంకో డౌట్ సార్, ఇఫ్ ఇన్ కేస్ ఓన్లీ 1 గ్రూప్ కోచింగ్ తీసుకొని 2 గ్రూప్స్‌కి ఫీ కట్టి 1 గ్రూప్ కోచింగ్ తీసుకోవచ్చా? తర్వాత ఇంకో గ్రూప్ కోచింగ్ తీసుకోవచ్చా? అవును. అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చమ్మా. అంటే ఈ గ్రూప్ ఇప్పుడని కాదు. మీరు 48,000 కట్టినప్పుడు ఒక గ్రూప్ ఇప్పుడు తీసుకొని ఇంకా ఎప్పుడు ఏ బ్యాచ్‌లో అయినా మిగతా గ్రూప్ తీసుకోవచ్చు మీరు. ఓకే. ఇబ్బందేం లేదు. ఫేస్ టు ఫేస్ అయితే మీరు ఎన్ని సార్లైనా రావచ్చు. రికార్డింగ్ అవి ఆగిపోతాయి కానీ ఫేస్ టు ఫేస్ మీరు ఈవెన్ దో మళ్ళీ ఆ గ్రూప్ మళ్ళీ రావచ్చు కూడా మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్‌కి. ఓకే. ఇప్పుడు మళ్ళీ గ్రూప్ 4 కూడా ఇప్పుడు 29 ఆగస్ట్ అని చెప్పారు. అవును. స్టార్ట్ అయిపోయిందా సార్ గ్రూప్ 4 కూడా? ఈరోజు ఈరోజే ఈరోజు స్టార్ట్ అయింది. ఐడిటి స్టార్ట్ చేస్తాను. నేనైతే ఈరోజు ఇంట్రడక్షన్, రేపు ఐడిటి స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. గ్రూప్ 4లో ఐడిటి, ఓకే. గ్రూప్ 3లో నేను వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. అలా అమ్మా. ఒక ఐడియా వచ్చిందా? యాహ్! కాకపోతే ఏంటంటే మీరు ఒక గ్రూపే కాబట్టి జూన్ 5కి మీరు చక్కగా 2 సబ్జెక్ట్స్ అన్న మీరు ఐడిటి అనుకున్నారు. ఐడిటి ఫోకస్ చేసుకుంటే మరి మీరు బాగా చదువుకుంటుంటే ఆ 2 సబ్జెక్ట్స్ వాటిలో 60 తెచ్చేసుకోవచ్చు కదా! మొత్తం గ్రూప్ కాకపోయినా మీరన్నట్టు జనవరిలో మిగతా 2 సబ్జెక్ట్స్ తీసుకున్నా ఈ 2 సబ్జెక్ట్స్ ఇప్పుడు స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు అనుకోవచ్చు అమెండ్మెంట్స్ అని చెప్పేసి. అమెండ్మెంట్స్ ఎలాగో తర్వాత చదువుకోవచ్చు. అమెండ్మెంట్స్ అంటే సబ్జెక్ట్ మొత్తం చేంజ్ అవ్వదు. ఆల్రెడీ మీరు ఫైనల్కి వచ్చారు కాబట్టి క్లారిటీ ఉంటుంది మీకు. అది నేను చెప్పేది అయితే అదే. మీరు ఎనీ 2 సబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఐడిటి అనుకోండి, లేకపోతే సిఎఫ్ఆర్ అనుకోండి. ఈ 2 బాగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన సబ్జెక్ట్స్. యాహ్! సార్. లా అనేది మీకు నీట్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా కొన్ని థియరిటికల్ సబ్జెక్ట్స్ కొన్ని ఇవి పెట్టుకొని
మీకు ఏది ఇష్టమైతే అది ఓ 2 సబ్జెక్ట్స్ మీరు తీసుకుంటే మధ్యలో మిగతా 2 సబ్జెక్ట్స్ అప్పుడు తీసుకుంటే కంఫర్టబుల్గా అయిపోతుంది అనమాట. 60 ఈజీగా వచ్చేసే సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. ఓకే సార్. ఇప్పుడు గ్రూప్ 4 వెళ్ళాలంటే టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? ఐ మీన్ సబ్జెక్ట్ వైస్. ఐడిటీ స్లాట్ ఫిక్స్ చేస్తానమ్మా, ఆఫ్టర్నూన్ 2 to 3:30 అని 2 to 3:30. స్లాట్ అయితే ఫిక్స్ చేస్తాను ఐడిటీది, మిగతా చేంజ్ అవుతూ ఉంటుంది. ఐడిటీ మాత్రం ఫిక్స్ చేస్తాను నాదే కాబట్టి, మిగతా సార్ వాళ్ళది నేను చెప్పలేను కాబట్టి ఇంకా సార్ వాళ్ళు ఫిక్స్ చేయలేదు, వాళ్ళు చెప్తే నేను చేస్తాను. ఓకే సార్. నాదైతే నేను కాన్ఫిడెంట్గా ఇక 2 to 3:30 చేంజ్ కాకుండా ఇంకా అదే టైమింగ్స్లో చెప్తూ ఉంటాను. ఐడిటీ జనరల్లీ పాత బ్యాచ్ కూడా అంతే వెళ్ళింది, ఇది కూడా అంతే వెళ్తుంది. ఓకే సార్. డిటీ వచ్చేసేసి స్లాట్ 6 to 7:30 ఉంటుంది ఈవినింగ్. మార్నింగ్ స్లాట్ వచ్చేసి సిఎఫ్ఆర్ ఉంటుంది. ఈ స్లాట్స్ ఫిక్స్డ్ అమ్మా. మార్నింగ్ 7 to 9 ఏమో సిఎఫ్ఆర్ ఉంటుందమ్మా. డిటీ ఏమో 6 to 8 ఉంటుంది ఈవినింగ్. ఐడిటీ ఏమో 2 to 4:30 అలా 2 to 4 అలా ఉంటుంది. ఇవి ఫిక్స్డ్ స్లాట్స్. మిగతా సబ్జెక్ట్స్ మిగతా స్లాట్స్. ఇప్పుడే మీరు చూసుకోండి మొత్తం డే మొత్తం కవర్ అయిపోయింది 3K. అందుకే నేను చెప్పేది ఒక 2 సబ్జెక్ట్స్ తీసుకుంటే మీకు అక్కడే హాఫ్ డే కవర్ అయిపోతుంది. అన్ని సబ్జెక్ట్స్ ఒకేసారి స్టార్ట్ చేసినా 1.5 వేస్తే ఫుల్ డే అయిపోతుంది. అక్కడ 13 hours వచ్చేస్తాయి, మధ్యలో బ్రేక్. కాబట్టి అన్నీ ఒకేసారి స్టార్ట్ చేయలేం కాబట్టి మేము 2 స్టార్ట్ చేస్తాం. ఆ 2 అయిపోయిన తర్వాత ఇంకో 2 స్టార్ట్ చేస్తాం. గ్రూప్కి 2 స్టార్ట్ చేసుకుంటాం. ఆ 2 అయిపోయిన తర్వాత ఇంకో 2 స్టార్ట్ చేస్తాం. ఓకే సార్. సో ఎందుకంటే బోత్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అలా ప్లాన్ చేస్తాం. మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. June 25 వాళ్ళు కూడా 2 అయిపోతాయి, అవి చదువుతూ ఉంటారు, ఇంకో 2 స్టార్ట్ అవుతాయి. ఓకే సార్. ఇది అమ్మ ప్లాన్. నీట్గా ఉంటుంది, చక్కగా రాయొచ్చు అమ్మ, ఇబ్బంది ఏం లేదు. డిసెంబర్ అటెంప్ట్ రాదా మీకు? రాదు సార్. ఐ మీన్ లాస్ట్ అటెంప్ట్ నేను గ్రూప్ 2 పాస్ అయ్యాను. ఓకే ఓకే సో రిజిస్ట్రేషన్ June 2025కి అటెంప్ట్ వస్తుంది సార్. ఓకే ఫైన్. ఓకే అమ్మ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే అమ్మ, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ సాయి కుమార్తో మాట్లాడమా? అమ్మ ఓవరాల్ మీరు ఫేస్ టు ఫేస్ అయితే ఫేస్ టు ఫేస్, రికార్డింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి డెమో క్లాసెస్. జస్ట్ ఇంట్రో క్లాస్ అని చెప్పేసి ఇంట్రో క్లాస్ పెట్టాం. నెక్స్ట్ రేపటి నుంచి డైరెక్ట్ ఐడిటీ క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. ఐడిటీ క్లాస్ ఇంట్రొడక్షన్ ఉంటుంది రేపు. ఐడిటీ ఏ సబ్జెక్ట్ ఎలా ఉంటుంది, నేను ఎలా టీచ్ చేస్తాను, మెటీరియల్ ఎలా ఉంటుంది, నేను ఎన్ని అవర్స్ టీచ్ చేస్తాను, క్వశ్చన్ బ్యాంక్ ఎలా ఉంటుంది, ఎంసీక్యూస్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ఓరియంటెడ్ పాస్ అవ్వాలి, ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావాలంటే ఎలా చదవాలి, ఇవన్నీ రేపు ఐడిటీ ఇంట్రడక్షన్ క్లాస్లో ఉంటుంది. డిటి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది నెక్స్ట్ డే ప్లాన్ చేసుకుంటాను. ఒక 2-3 days కొంచెం తక్కువ అవర్స్ జరుగుతాయమ్మా. తర్వాత నుంచి అవర్స్ ఇంక్రీజ్ చేస్తాను. అంటే తక్కువ అవర్స్ అంటే ఏంటంటే 1 hour జరుగుతుంది ఐడిటీ అని, 1 hour, దాని తర్వాత ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఓవరాల్గా ప్లాన్. నా ప్లాన్ వచ్చేసి రేపు ఐడిటీ స్టార్ట్ అవబోతుంది. ఓకేనా? సో అటెండ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ షేర్ చేయండి. నీట్గా చక్కగా అయిపోతుంది గ్రూపు. సిఎంఏ ఫైనల్ అనేది చాలా ఈజీగా పాస్ అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్టూడెంట్స్ చాలామంది పాస్ అయ్యారు. అండ్ లాస్ట్ అటెంప్ట్ ఒక అతనికి ర్యాంక్ కూడా వచ్చింది, అది మేము ఆల్రెడీ పబ్లిష్ చేసాం. ఇది ఓవరాల్. ఓకేనా? ఓకే అమ్మ, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకా క్లోజ్ చేయబోతున్నా నేను. ఇంట్రడక్షన్ క్లాసే కదా, ఎక్కువసేపు చెప్పినా మా వాళ్ళు యూట్యూబ్లో పెట్టినప్పుడు లెంత్ ఎక్కువైపోద్ది అంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటాయి, లేదా నా నెంబర్ ఇస్తారు మా వాళ్ళు, నా డైరెక్ట్గా మాట్లాడండి. క్లోజ్ చేయొచ్చా క్లాసు? మీరు ఓకే అంటే క్లోజ్ చేస్తాను. మెసేజ్ అన్న టైప్ చేయండి అమ్మా. ఓకేనా? సార్ గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే, ఆల్రెడీ మాట్లాడాను కదా. ఓకే అమ్మా, క్లోజ్ చేస్తున్నాను.